अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నమస్కారం నేను చెప్పిన పాఠం ఏదైనా సందేహాలు ఉన్నాయండి? నేను చెప్పిన పాఠంలో అస్తు ప్రకృతం అంశరామః. నిన్న అభ్యాసం 45 మొదలు పెట్టుకున్నాము. శబ్దకోశం చెప్పుకున్నాము. అందులో ఒకటి జగత్ శబ్దము రాయమని చెప్పాను. తర్వాత యుద్ధ ధాతు 10 లకారాలు రాసుకోమని చెప్పాను. అవి అందరూ రాసే ఉంటారు. రాయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రాసుకోండి. ఈరోజు ఈ అభ్యాసం 45లో ఉన్నటువంటి నియమాలు చెప్పుకున్నామండి. రాసుకోండి. నియమం 153 నీట్గా రాసుకోండి. నియమం 153. నియమం 153. మొట్టమొదటి నియమం 153 సూక్తం చెప్పుకుంటున్నాం. స్త్రియాం క్తిన్, స్త్రియాం క్తిన్, స్త్రియాం క్తిన్. స్త్రియాం క్తిన్, స్త్రియాం క్తిన్. దీని తాత్పర్యం రాసుకొని బ్రాకెట్లో పెట్టుకోండి. ధాతువుల చేత ఏదైనా ధాతువు తీసుకోవచ్చు. ధాతువుల చేత స్త్రీలింగం యొక్క అర్థంలో, ధాతువుల చేత స్త్రీలింగం యొక్క అర్థంలో, స్త్రీలింగం యొక్క అర్థంలో, స్త్రీలింగం యొక్క అర్థంలో తిన్ ప్రత్యయం భవతి. తిన్ ప్రత్యయం వస్తుందండి. తిన్ ప్రత్యయం వస్తుంది. తిన్ ప్రత్యయం వస్తుంది. ధాతువుల చేత స్త్రీలింగ అర్థంలో, ధాతువుల చేత స్త్రీలింగ అర్థంలో తిన్ ప్రత్యయం వస్తుంది. ఈ తిన్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, ఈ తిన్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే కేవలం తి మిగులుతుంది. తి మిగులుతుంది. తి మిగులుతుంది. తి మిగులుతుంది. తి మిగులుతుంది. ఈ ప్రత్యయంతో తయారయ్యే శబ్దం
భావవాచకంలో ఉంటుంది. భావవాచకంలో ఉంటుంది. ఈ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం భావవాచకంలో ఉంటుంది. ఈ ప్రత్యయం తయారైనటువంటి శబ్దం భావవాచకంలో ఉంటుంది లేదా భావవాచక సంజార్థంలో ఉంటుంది. అలా కూడా భావవాచకంలో ఉంటుంది అండి, భావవాచకంలో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అనేది ఏ విధంగా చూద్దాం. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్స్: కృ ధాతుకి కృతి, కృ ధాతుకి కృతి, కృ ధాతుకి కృతి. అంటే కృ ధాతు తిని ప్రత్యయం తీసుకొచ్చాము. తిని ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఏం మిగులుతుంది? తి మిగులుతుంది. కృతి కృతి అలా వస్తుందన్నమాట. కృతి కృతి. అస్తు. నెక్స్ట్ అండి, కృతి కృతి అలా వస్తుంది. నెక్స్ట్ కృతి కృతి. నెక్స్ట్ ధ్రువ ధాతుకి ధృతి, ధ్రువ ధాతుకి ఏమొస్తుంది? ధృతి. కృ ధాతుకి కృతి, ధ్రువ ధాతుకి ధృతి, ధృతి. నెక్స్ట్ స్తు ధాతుకి స్తుతి, స్తు ధాతుకి స్తుతి, స్తు ధాతుకి స్తుతి. నెక్స్ట్ భూ ధాతుకి భూతి. భావవాచ సంజార్థం చేస్తామన్నమాట ఈ శబ్దం. ఇప్పుడు కృతి అంటే ఏదైనా రచన చేయటం, రచించడం, అతని యొక్క కృతి. ధృతి అంటే ధైర్యం, స్తుతి అంటే స్తుతించడం, భూతి అంటే ఐశ్వర్యం. అలా కేవలం భావవాచక సంజార్థం వస్తుందన్నమాట. ఫస్ట్ భూతి, భూధాతుకి తీసుకొచ్చే భూతి అంటే ఐశ్వర్యం, భూతి అంటే ఐశ్వర్యం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ రాసుకోండి. దాంట్లో యాడ్గా ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు కింద రాసుకోండి. ఇంకా ఈ ప్రత్యయం వచ్చి అంటే తిని ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణము కాని వృద్ధి కాని రాదు. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణము కాని వృద్ధి కాని రాదు. గుణము కాని వృద్ధి కాని రాదు. గుణము కాని వృద్ధి కాని రాదు. కానీ సంప్రసారణం వస్తుంది. పరంతు సంప్రసారణం వస్తుందండి. పరంతు సంప్రసారణం వస్తుంది. పరంతు సంప్రసారణం వస్తుంది. పరంతు సంప్రసారణం వస్తుంది. పరంతు ఏమొస్తుంది? సంప్రసారణం వస్తుంది. పరంతు సంప్రసారణం వస్తుంది. సంప్రసారణం వస్తుంది. సంప్రసారణం వస్తుంది. ఇంకా ఈ తి ప్రత్యయాన్ని ఉపయోగించి రూపాలు తయారు చేయడం కోసం, ఇంకా ఈ తి ప్రత్యయాన్ని ఉపయోగించి రూపాన్ని తయారు చేయడం కోసం, ఇంకా ఈ తి ప్రత్యయాన్ని ఉపయోగించి రూపాన్ని తయారు చేయడం కోసం నియమం 135లో ఉన్నటువంటి నియమం 135లో ఉన్నటువంటి ఒకటి నుంచి 6 బిందువులను గమనించండి. 1 నుంచి 6 బిందువులను గమనించండి.
నియమం 135 మనం చెప్పుకున్నామండి. అక్కడ నియమాలు కొన్ని 6 పాయింట్లు చెప్పుకున్నామండి, 6 బిందువులు చెప్పుకున్నాం పాయింట్ వైజ్ గా. అందులో అక్కడ ఏ ప్రత్యయం వచ్చినప్పుడు అక్కడ నియమాలు చెప్పాము, ఈ తీ ప్రత్యయం వచ్చినప్పుడు కూడా ఆ నియమాలు ఇక్కడ వర్తిస్తాయి అన్నమాట. ఈ ప్రత్యయం కూడా వర్తిస్తాయి. అందుకోసం ఇక్కడ నియమం 135లో ఇచ్చినటువంటి 1 నుంచి 6 బిందువులను గమనించండి. అక్కడ ఇచ్చిన ప్రకారం ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రాయండి. నెక్స్ట్ 1వ పాయింట్ కింద రాసిన ఇప్పుడు అంటే ఇప్పుడు 1 నుంచి 6 బిందువులు చెప్పాం కదా, ఆ 1వ పాయింట్లో ఏం చెప్పామంటే దానికి సంబంధించి ఎగ్జాంపుల్, అక్కడ దానికి ఆ ప్రత్యయానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇక్కడ ఆ నియమాలను అనుసరించి ఈ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు రూపాలు ఎలా ఉంటాయి, 1వ బిందువుకి అనుసారంగా ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నాడు. 1 రాసుకోండి. 1 నుంచి 6 అని చెప్పాం కదా, అందులో 1వ దానికి ఉదాహరణ ఇస్తున్నామట. 1 దానికి ఏమొస్తాయి ఉదాహరణ రాసుకుని పైన చెప్పుకున్నాం. మళ్ళా కృధాతుకి కృతి, కృధాతుకి కృతి కామా నెక్స్ట్ హృదాతు, హృదాతుకి హృతి, హృతి హృతి నెక్స్ట్ ధ్రుధాతుకి ధృతి, ధ్రుధాతుకి ధృతి నెక్స్ట్ చీధాతుకి చితి, నెక్స్ట్ చీధాతుకి చితి, చీధాతుకి చితి, చీధాతుకి చితి, చీధాతుకి చితి నెక్స్ట్ భూధాతుకి భూతి, భూధాతుకి భూతి. ఇక్కడ కొన్ని రిపీట్ అయ్యాయి మళ్ళీ. భూధాతుకి భూతి, ఈ 1వ పాయింట్ ప్రకారం చెప్పుకున్నాము. భూతి అంటే ఐశ్వర్యం. ఇవి 1వ పాయింట్ ప్రకారంగా అక్కడ నియమాల అనుసారంగా ఇక్కడ ఈ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు, టీ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు రూపాలు ఈ విధంగా ఉంటాయని చూసాము. నెక్స్ట్ 2వ పాయింట్కి ఉదాహరణ రాసుకోండి. 2వ పాయింట్ కింద ఉదాహరణలు బిందు 2 అని పెట్టేసి రాసుకోండి. స్థాధాతుకి స్థితి, స్థా ఇజ్ ఈక్వల్ టు స్థితి, ఉత్తమ స్థితి, ఉత్తమ మతి, ఉత్తమ గతి అని చెప్తుంటారు. అలాగా స్థితి, స్థాధాతుకి స్థితి. అన్నిట్లో స్త్రీలింగార్థం చెప్పడం కోసం టీ ప్రత్యయం వచ్చిందండి. టీ ప్రత్యయం ఈ శబ్దం తయారైంది. నెక్స్ట్ మా ధాతుకి మితి, మా ధాతుకి మితి, గమ్ ధాతుకి గతి, గమ్ ధాతుకి గతి నెక్స్ట్ మన్ ధాతుకి మతి. మితి అంటే కొలత అండి? ఏంటండి మితి అంటే? మా ధాతు తీసుకుంటే మా పని మా ప్రాంతంలో మనకు కొలత అని తీసుకోవాలండి మితి అంటే. మన్ ధాతుకి మతి, నకారం లోపిస్తుంది. యం ధాతుకి యతి, యం ధాతుకి యతి శాంతి అర్థంలో. మకారం అండి? జీ జీ యం. నెక్స్ట్ రం ధాతుకి రతి, రం ధాతుకి రతి, రతి అంటే ప్రేమ, ఏదైనా యుక్తం లీనం కావడం, పనిలో లీనం కావడం, రతి. నెక్స్ట్ నం ధాతుకి నతి, నం ధాతుకి నతి, నం ధాతుకి నతి. నెక్స్ట్ వచ్ ధాతుకి ఉక్తి, వచ్ ధాతుకి ఉక్తి, వచ్ ధాతుకి ఉక్తి, వచ్ ధాతుకి ఉక్తి. నెక్స్ట్ స్వప్ ధాతుకి సుక్తి, స్వప్ ధాతుకి సుక్తి, స్వప్ ధాతుకి సుక్తి, స్వప్ ధాతుకి సుక్తి. ఇద్దరిపై అర్థం అండి. ఉక్తి అంటే కథనం, నతి అంటే నమస్కరించడం. నెక్స్ట్ యజ్ ధాతుకి ఇష్టి, యాగం చేయడం, హోమం చేయడం, యజ్ఞం చేయటం. ఇష్టి యజ్ఞం అంటే గుర్తుకొస్తుంది. 4వ తేదీ యజ్ఞం ఉంటుందండి.
అమావాస్య దీపావళి సందర్భంగా అమావాస్య కూడా రెండు ఒకే రోజు వచ్చాయి. యజ్ ధాతుకి ఇష్టిహి అంటే యజ్ఞం చేయడం. ఇష్ట అంటే ఊరికి యజ్ఞం అంతే, అది ఏం చేయడం అని కాదు. అక్కడ ఇష్ట అంటే యాగం అంటే ఒక భావవాచక అర్థం అంతే, దాని ఊరికి నామకరణ రూపంలో సంధ్యావాచక శబ్దం. నెక్స్ట్ 3వ పాయింట్ కింద ఎగ్జాంపుల్ రాసుకోండి. పచ్చధాతుకి పక్తి, పచ్చధాతుకి పక్తి, పచ్చధాతుకి పక్తి. గురుగారు పక్తి అంటే అర్థం ఏంటండి? పకాన వండటం, వండే అర్థంలో పచ్చధాతు అయినా పచ్చత్ అంటే పచ్చదిగా పక్తి, స్త్రీలింగ పక్తి వచ్చిందంట, వండటం. కానీ అర్థం వండటం అని అర్థమా? అది ఒక వండటం అంటే ఇక్కడ సామాన్య ధాతు యొక్క భావార్థక ధాతు యొక్క అర్థం చెప్పాం, భావార్థకం చెప్పాం. అది సంపూర్ణ వాక్యంలో ఏ ఉదాహరణ తీసుకున్నా, ఏ వాక్యం తీసుకున్నా దాన్ని బట్టి అర్థం తీసుకుంటాం. ఏ రకంగా దాన్ని మలుచుకోవాలని చెప్పి భావాన్ని వాక్యార్థాన్ని బట్టి మనం తీసుకుంటామంట. సంపూర్ణ వాక్యార్థం దాన్ని బట్టి మనం అర్థం చెప్పుకోగలుగుతాం. సామాన్యంగా పాకార్థంలో పాకం, పక్తి పాకము అంటే అది భావార్థం, భావవాచక సంధ్యార్థము పాకము. ఓకేనా? నెక్స్ట్ భుజధాతుకు భుక్తి, భుజధాతుకి భుక్తి అంటే భోజనం, భుజించడం. భుక్తి భుజ, అది వ్యవహారార్థం కూడా వస్తుంది. భుజ పాలన వ్యవహారయో, వ్యవహారార్థం కూడా వస్తుంది. భుజధాతుకి భుక్తి. వీటికి మనం కేవలం శాబ్ది క్రియాపదం యొక్క అర్థం చెప్పలేమండి, సంపూర్ణ వాక్యార్థాన్ని బట్టి మనం అర్థం తీసుకోవచ్చు. ఇక్కడ దీన్ని కొన్ని పదాలకు ప్రత్యయాలకు భావాచకంగా సంపూర్ణ వాక్యార్థాన్ని బట్టి మనం అర్థం చెప్పుకోవాలి. సామాన్య అర్థం చెప్పొచ్చు, వాక్యం యొక్క అర్థము ఆ వాక్యార్థాన్ని బట్టి మనం చూసుకోవాలి, పూర్వపద ప్రసంగాన్ని బట్టి. నెక్స్ట్ ముచ్చుధాతుకి ముక్తి, ముచ్చుధాతుకి ముక్తి. ముచ్చుధాతుకి ముక్తి, ముచ్చుధాతుకి ముక్తి, ముచ్చుధాతుకి ముక్తి అంటే ముక్తి కలగడం, మోక్షం కలగడం, సాంసారిక బంధాల నుంచి దూరం కావడం, దూరంగా ఉండటం. ఏదైనా ముక్తి అంటే ముక్తి పొందడం అని, అది ఏదైనా కావాలి, ముక్తి ఏ విషయంలోనే కావచ్చు. ఇవి మనకు 3వ పాయింట్కి సంబంధించిన ఉదాహరణ చెప్పుకున్నాం. నెక్స్ట్ 4వ పాయింట్ సంబంధించిన ఉదాహరణ రాసుకోండి. 4వ పెట్టి గాధాతుకి గీతి, గాధాతుకి గీతి పాడే అర్థంలో, గాధాతుకి గీతి. నెక్స్ట్ పాదాతుకి పీతి, తాగే అర్థంలో, పాదాతుకి పీతి, పాదాతుకి పీతి. ఇవి 2 ఉదాహరణ 4వ పాయింట్ సంబంధించి చెప్పుకున్నాం. నెక్స్ట్ 5వ పాయింట్కి సంబంధించి కీర్తి, కీర్తి. ధాతు గురుగారు ఇది 4వ పాయింట్ కదండి? 5వ పాయింట్ సంబంధించి ఎగ్జాంపుల్ సార్. కురు ధాతు, ఇక్కడ కురు ధాతు, కురు దీర్ఘ ఎదుకారం, కురు ధాతు కీర్తి వస్తుంది. ఇక్కడ ఈర అయిపోతుంది, దీర్ఘ ఎదుకారానికి ఈర అయి చేస్తాం మనం, సంప్రదాయం జరిగిపోయి ఈర అయిపోతుంది అన్నమాట. కురు ధాతుకి కీర్తి. అదేవిధంగా పురు ధాతుకి పూర్తి, పురు ధాతుకి పూర్తి, పురు ధాతుకి పూర్తి అలా వస్తుంది, పురు ధాతుకి పూర్తి అలా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ 6వ పాయింట్, 6వ పాయింట్ కింద ఉదాహరణలు. కాంతి, కం ధాతుకి కాంతి, కం ధాతుకి క్రాంతి, కం ధాతుకి కాంతి అండి. కంకి ఇక్కడ మకారం లోపిస్తుంది, కం ధాతుకి కాంతి. నెక్స్ట్ క్రమ్ అండి, క్రమ్ ధాతుకి క్రాంతి,
క్రమ్ ధాతుకి క్రా ముందు కా, ఇక్కడ క్రా. క్రమ్ ధాతుకి క్రాంతి. నెక్స్ట్ భ్రమ్ ధాతుకి భ్రాంతి. భ్రమ్ ధాతుకి భ్రాంతి. నెక్స్ట్ శం ధాతుకి శాంతి. శం ధాతుకి శాంతి. శం ధాతుకి శాంతి. శం ధాతుకి శాంతి. నెక్స్ట్ శ్రమ్ అండి, ఇక శ్రమ్ కాదు శ్రమ్. శ్రమ్ ధాతుకి శ్రాంతి అలా వస్తుంది. శ్రాంతి, విశ్రాంతి అంటే కదా అలాంటి అర్థంలో విశ్రాంతి. శ్రమ్ ధాతుకి శ్రాంతి. శ్రమ్ ధాతుకి శ్రాంతి. నెక్స్ట్ అండి, ఇవి మనకు 6 పాయింట్లు చెప్పుకున్నాము. 1 నుంచి 6 135లో ఇచ్చినటువంటి నియమాలు, బిందువులు ఏవైతే ఉన్నాయో ఆ బిందువులకి ఎగ్జాంపుల్ ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటాయని చెప్పి మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసాము. ఈ రకంగా రాసుకోండి. 154 నియమం 150. నియమం 153 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రాసుకున్న నియమం 154. నియమం 154 రాసుకోండి. కర్మణ్యన్ సూత్రం ఏంటండి? నియమం 154లో కర్మణ్యన్, 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 కర్మణ్యన్ బ్రాకెట్ పెట్టుకొని సూత్రము. దీని అర్థం రాసుకున్న తాత్పర్యం, ఏదైనా కర్మవాచక ఏదైనా కర్మవాచక పదము, ఏదైనా కర్మవాచక పదము ధాతువునకు ముందు ఉన్నప్పుడు, ఏదైనా కర్మవాచక పదము ధాతువునకు ముందు ఉన్నప్పుడు, ఏదైనా కర్మవాచక పదము ధాతువునకు ముందు ఉన్నప్పుడు, ఆ ధాతువు చేత ఉన్నప్పుడు, ఆ ధాతువు చేత లేదా అటువంటి ధాతువు చేత, అటువంటి ధాతువు చేత అన్ను ప్రత్యయం వస్తుంది. అన్ను ప్రత్యయం వస్తుంది. అన్ను ప్రత్యయం వస్తుంది. అన్ను ప్రత్యయం వస్తుంది. ఈ అన్ను ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, ఈ అన్ను ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, ఈ అన్ను ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే కేవలం ఆ మిగులుతుంది. కేవలం ఆ మిగులుతుంది. కేవలం ఆ మిగులుతుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు వృద్ధి కూడా అవుతుంది. 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 ధాతువునకు వృద్ధి కూడా అవుతుంది.
ఉదాహరణ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చెప్పిన నియమం ప్రకారంగా ఉదాహరణ ఎలా ఉంటుందో చూద్దాం. కుంభం కరోతి ఇది కుంభకార. చూసి రాసుకోండి ఇక్కడ స్లైడ్ మీద. కుంభం కరోతి ఇది కుంభం, ఇక్కడ చూడండి, కుంభం కరోతి ఇది కుంభకార. రౌండప్ చేసామండి. కుంభం కరోతి ఇది కుంభకార. కుంభం కరోతి ఇది కుంభకార. కుంభం అంటే ఘటను తయారు చేసేవాడిని కుంభకారుడు అంటాం. అంటే కుండను తయారు చేసేవాడిని కుంభకారుడు అంటాం. కుంభం కరోతి అంటే ఘటాన్ని, కుండను తయారు చేసేవాడిని కుంభకార. సో ఇది ఎలా తయారైంది ఒకసారి చూద్దాము. సో కుంభ ప్లస్ కృ ధాతు కింద రాసుకుని కుంభకార శబ్దం ఎలా తయారైంది, రూపసిద్ధి ఎలా వచ్చిందని చూద్దామండి. రాసుకుని కింద కుంభ ప్లస్ కృ ధాతు. కుంభ ప్లస్ కృ ధాతు. మనం ఏం చెప్పుకున్నాం, ఏదైనా కర్మవాచక పదము ధాతునకు ముందు వచ్చినప్పుడు అటువంటి ధాతువు చేత అనిప్రత్యయం వస్తుంది. చెప్పి ఇక్కడ ఏముంది, కుంభ ప్లస్ కృ. కృ ధాతుకు ముందే వచ్చి కుంభ అనే పదం వచ్చింది, కర్మపదం వచ్చిందన్నమాట. ఇది కర్మపదం అంట. కుంభం అంటే ఘటాన్ని అని అర్థం, అంటే కర్మపదం అంట, అంటే ద్వితీయాంత శబ్దం. కాబట్టి కుంభ ధాతులకు ముందు కుంభ పదం ఉంది కాబట్టి కుంభ పదం ముందు ఉంటేనా కుంభ ప్లస్ కృ ధాతు చేత ఏమొస్తుంది, అన్ ప్రత్యయం వస్తుంది. కాబట్టి దానికి కుంభ ప్లస్ కృ ధాతుకి పక్కనే రాస్తుంది అన్. కుంభ ప్లస్ కృ ప్లస్ అన్. కృ ధాతు కుంభ అనేది కర్మపదం ముందు ఉంది కాబట్టి కృ ధాతు చేత అన్ ప్రత్యయం వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఏమైంది, కుంభ కృ అన్. ఇప్పుడు కృ ప్రత్యేక అనుబంధ లోపం చేయండి, ఏం మిగులుతుంది, ఆ మిగులుతుంది. ఏం మిగులుతుంది, ఆ. దాని కింద కుంభ ప్లస్ కృ ప్లస్ ఆ. 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 ఇంకేం చెప్పాను, ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు వృద్ధి కూడా జరుగుతుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు వృద్ధి కూడా జరుగుతుంది అని చెప్పుకున్నాం. ధాతునకు వృద్ధి కూడా జరుగుతుంది. వృద్ధి ఏమవుతుంది, కార్ అయిపోతుంది. కాబట్టి రాసుకుని కుంభ కార్. కుంభ కార్ అంటే కురుకి వృద్ధి ఏమవుతుంది, కార్ అయిపోతుంది. కురుకి వృద్ధి ఏమైపోతుంది, కార్. అందుకే కుంభ కార్ అన్. అనక ఆ మిగిలింది కదా, అనక ఆ మిగిలింది చేసాం. కుంభ ప్లస్ కార్ అని రాయాలండి. కుంభ ప్లస్ కార్ ప్లస్ ఆ. కార్ అకార హలంతం అండి. కుంభ ప్లస్ కార్ ప్లస్ ఆ. రకాల హలంతం కదా, పక్కన ఆ కలిపేసేయండి. రాలో ఆ కలిపేసి అనుప్రత్యయం యొక్క రాలో కలిపితే కుంభ కింద రాయండి. కుంభకార కలిపితే కుంభకార వచ్చిందా, కుంభకార. విసర్గం పెట్టుకుంటే కుంభకార అలా వస్తుందన్నమాట. ఓకే, అన్ని రకాలుగా అన్ని అదే విధంగా చూసుకోవాలి. అంటే కృ ధాతుకు ముందు ఏదైనా కానీ ధాతునకు ముందు కర్మ అనే ఉపపదం ఉండాలి. ఏదైనా కావచ్చు ఉపపదం, కర్మపదం ఏదైనా ఉండొచ్చు. అప్పుడు అటువంటి ధాతువు చేత అనుప్రత్యయం వస్తుంది. అనుప్రత్యయం వచ్చిన అనుబంధ లోపం చేసుకుంటాము. మళ్ళీ ఆ ప్రత్యయం వచ్చిన తర్వాత ధాతునకు వృద్ధి కూడా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, కుంభకార అనే రూపం వచ్చింది. అలాగే అన్నిటికీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి చెప్పాను దాన్ని బట్టి కుంభం కుంభ ఎట్లయింది మహోదయ? ఏంటండి, కుంభం కదా అది, మరి కుంభ ఎలా అయిపోయింది? నేను కుంభ చెప్పాను, కుంభం చెప్పలేదు. కుంభం చెప్పాను, కుంభ ప్లస్ కురు అని చెప్పాను. ఫస్ట్ దాంట్లో కుంభం కరోతి అని ఉంది కదా మహోదయ. ఓకే అండి, మీ ప్రశ్న ఉత్తమమైన ప్రశ్న. అక్కడ అది రూపసిద్ధి మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నమాట. అందుకే చెప్పి డైరెక్ట్ గా చెప్పేసి కుంభ ప్లస్ అం ప్లస్ కురు అని పెట్టుకోవాలి. అంటే కుంభం అం సు ఔ జస్ అం ఔట్ సెస్ ప్రకారంగా అక్కడ సూత్ర ప్రకారంగా మనం అం తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి, అమ్ము తెచ్చుకోవాలి. అమ్ము తెచ్చుకొని దానికి మళ్ళా ప్రాతిపదికని పేరు సమాసం చేసుకొని సమాసానికి మళ్ళీ ప్రాతిపదికని పేరు పెట్టుకొని ప్రాతిపదికని పేరు పెట్టిన తర్వాత సుపోధాతు ప్రాతిపదిక యోహ అని చెప్పి ఆ సూత్రం లుక్కు చేయాలని. లుక్కు చేస్తే అమ్మ వెళ్ళిపోతుంది. అప్పుడు ఓన్లీ కుంభ మిగులుతుంది. కుంభ ప్లస్ అం ప్లస్ కృ. ఇప్పుడు ఉపపదం మత్తింగ్ అనే సూత్రం ప్రకారంగా మనకి సమాసం చేసుకుంటాం. సమాసం అయిపోయిన తర్వాత అది మళ్ళా
దానికి సమాసాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పి కృత్ తద్ధిత సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదికం అయిపోతుంది. ప్రాతిపదిక అయిపోయిన తర్వాత ప్రాతిపదికం నుండి సుప్పుకి లుక్కు చేస్తాం. అంటే సుప్పు అంటే ఇక్కడ ఏంటి అమ్మ ఉంది, దానికి లుక్కు చేస్తాం, అప్పుడు కుంభనే మిగులుతుంది. ఓకేనా? అదంతా ప్రాసెస్ మనకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ గా కుంభ కురు అని పెట్టేశాం. కుంభకారః. అలాగే మహోదయ, ధన్యవాదాలు. ఇది మనకు ఇక్కడ అవసరం వ్యాకరణ విషయం కాదు కదా, మనకు రూపం ఈ రకంగా తెలుసుకోవడం కోసం. దీనివల్ల మనకి ఇక్కడ ఎక్కువ ప్రయోజనమే ఉండదు. వాక్య నిర్మాణం చూసుకోవడం ముఖ్యం. అస్తు. నెక్స్ట్ భాష్యకారః. భాష్యం కరోతీతి భాష్యకారః. భాష్యం ఇక్కడ అమ్మ వచ్చింది, అదే విధంగా ప్రాసెస్ ఉంది. భాష్యం కరోతీతి భాష్యాన్ని రచించేటువంటి వ్యక్తి ఎవరైతే దాన్ని భాష్యకారః అంటాం. గీతాం రచయతి గీతాకారః అంటాం కదా, అలాగా భాష్యం కరోతి భాష్యకారః. ఇక్కడ భాష్య ఉప్పదం అంటే కృదాచ్యత సేమ్ ఇదే విధంగా వస్తే భాష్యకారః అని తయారవుతుంది. డైరెక్ట్ రాసేసుకోండి, అంత అవసరం లేదు. నెక్స్ట్ సూత్రధారః. సూత్రం ధారయతి ఇది సూత్రధారః. సూత్రాన్ని ధరించేవాడు. సూత్రం ధారయతి ఇది సూత్రధారః. ఇది వ్యుత్పత్తి అంటామట. ఈ రకంగా విడదీసి విగ్రహవాక్యంగా చెప్పడాన్ని వ్యుత్పత్తి. మనం వ్యుత్పత్తిలో ద్వితీయ భక్తి విడగొడుతున్నాం కాబట్టి డైరెక్ట్ ద్వితీయ భక్తి అమ్ము తెచ్చుకుంటామట. సూత్రం ధారయతి ఇది సూత్రధారః. నెక్స్ట్ అండి తంతువాయః. తంతుం వయతి ఇది తంతువాయ. తంతు అంటే వస్త్రాన్ని నేర్చేవాడు, తంతువులతో వస్త్రాన్ని నేర్చేవాడు కదా, దాన్ని తంతువాయః అంటాం. తంతుం వయతి ఇది తంతువాయః. తంతుం వయతి ఇది తంతువాయః. తంతుం వయతి ఇది తంతువాయః. ఓకేనా? సో తంతు ప్లస్ వి ధాతు అని ఇక్కడ వి ధాతుతోటి వాయః అవుతుంది. ధృ ధాతుకి ధారః అయిపోతుంది. కృ ధాతుకి కారః. ఓకే, సో ఇవన్నీ రూపసిద్ధి మనకు అంత ముఖ్యంగా ఇవి ప్రసిద్ధమైన శబ్దాలు. సూత్రధార, తంతువాయః, భాష్యకారః, రచనాకారః, మాలాకారః, అలాగా ఎన్నో శబ్దాలు తీసుకోవచ్చు. ఈ రకంగా ఉంటే మనం వ్యుత్పత్తిని ఆధారం చేసుకుని అర్థం చూసుకోవాలి. సో ఈ రకంగా 154లో ఉన్నటువంటి కర్మణ్యన్ అనే సూత్రం ప్రకారంగా కొన్ని రూపాలు ఈ విధంగా ఉంటాయని చెప్పి చూశాము. నెక్స్ట్ రాసుకోండి. నియమం 155. నియమం 155 నీటి రాసుకునేది. ఇప్పుడు మనము తిన్ ప్రత్యయాన్ని ఉపయోగించి చూసాము. మనకు వ్యాకరణంలో చెప్పుకోబోయే అంశాలు ఏంటివి? తిన్ ప్రత్యయాన్ని గురించి మనం రూపసిద్ధి ఎలా ఉంటుంది చూసాము. అన్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపసిద్ధి ఎలా ఉంటుందో చూసాం. ఇప్పుడు నిని ప్రత్యయాన్ని ఉపయోగించి రూపాలు ఎలా ఉంటాయి, రూపసిద్ధి ఎలా ఉంటుంది, ఏ నియమం ప్రకారంగా పనిచేస్తుంది అనేది ఇప్పుడు చూద్దామండి. నియమం 155లో రాసుకోండి. నియమం 155. నియమం 155 ఒకటో పాయింట్ కింద రాసుకోండి. నందిగ్రహి పచాదిభ్యః. పూర్తి ఇవ్వలేదు, ఇది సూత్రం కొంచెం విశాలంగా ఉంది. సంకేతం మాత్రం ఇక్కడ ఈ సూత్రం నుంచి మనకి ఈ తాత్పర్యం, ఈ వృత్తి ఉంది అని చెప్పడం కోసం సంకేతం ఇచ్చారు ఇక్కడ. ఒకటో పాయింట్ కింద రాసుకోండి. 155లో ఒకటో పాయింట్. నందిగ్రహి పచాదిభ్యః బ్రాకెట్లో పెట్టుకోండి. నందిగ్రహి పచాదిభ్యః ఈ ప్రత్యయాన్ని ఉపయోగించి మనకు ముందు కూడా వచ్చాయి, ఇక్కడ మళ్ళీ సందర్భానుసారంగా మళ్ళీ కూడా వచ్చింది. రాసుకోండి. చేసేవాడు, వెళ్ళేవాడు, ఇలాంటి కర్త అర్థంలో అంటే చేసేవాడు, వెళ్ళేవాడు, తినేవాడు, రాసేవాడు, అట్లా ఇలాంటి అర్థాలు కర్త అర్థంలో వస్తాయి. చేసేవాడు, వెళ్ళేవాడు ఇలాంటి అర్థంలో ధాతువు చేత నిని ప్రత్యయం వస్తుంది. ధాతువు చేత నిని ప్రత్యయం వస్తుంది. ధాతువు చేత ఏమొస్తుంది? నిని ప్రత్యయం వస్తుంది. ధాతువు చేత నిని ప్రత్యయం వస్తుంది.
నిని ప్రత్యయం వస్తుంది. ఈ స్త్రీలింగ ఇంకా- శబ్దాలేక మహోదయ? ఏంటండి? స్త్రీలింగ శబ్దాలేక ఇవి? ఏ శబ్దాలకు? స్త్రీలింగ శబ్దమా? స్త్రీలింగం కాదండి ఇది. స్త్రీలింగం కాదండి ఇది నిని ప్రత్యయానికి సంబంధించి ఎగ్జాంపుల్. స్త్రీలింగ ప్రత్యయం కేవలం తిని ప్రత్యయం మాత్రమే స్త్రీలింగ. అది వరకు వీటికి నుల్ ప్రత్యయం వస్తుందని చెప్పుకున్నాం కదా. ఎక్కడ అంటే ఇది ఈ నిని ప్రత్యయం కూడా అదే అర్థం వస్తుంది. నిని ప్రత్యయం వచ్చి అదే అర్థం వస్తుంది. అవి చూద్దాం ఇప్పుడు. అదే అర్థాలు వస్తాయి. దానికే కాదు దీనికి కూడా వస్తాయి. ఉపకారి ఉపకారం చేసేవాడు, ఉపకర్త అంటే ఉపకారం చేసేవాడు. కర్త అన్న తుష్పత్తి వచ్చినా నిని ప్రత్యయం వచ్చినా నిని ప్రత్యయం వచ్చినా అర్థం ఒకే విధంగా ఉంటుంది. రూపంలో తేడా ఉంటుంది, అర్థంలో తేడా ఉండదు. రూపంలో తేడా ఉంటుంది కానీ అర్థంలో తేడా ఉండదు. ఓకేనా? ఇంకా ఇప్పుడు మన రూపంలో తేడా వస్తుంది. అర్థం అయితే ముందు చెప్పుకునే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది. తుది ప్రత్యయం చెప్పుకున్నాము, నులి ప్రత్యయం చెప్పుకున్నాము, ఇక్కడ నిని ప్రత్యయం కూడా చెప్పుకుంటున్నాం. ఓకేనా? అస్తు. తో నిని ప్రత్యయం వస్తుంది. ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఇన్ మిగులుతుంది. ఇంకా ఈ ప్రత్యయానికి నిని ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? ఇన్ మిగులుతుంది. ఇన్ మిగులుతుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణము లేదా వృద్ధి అవుతుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణము లేదా వృద్ధి అవుతుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణము లేదా వృద్ధి అవుతుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణము లేదా వృద్ధి అవుతుంది. ఈ ప్రత్యయం వచ్చి ధాతు గుణంగా వృద్ధిగా జరుగుతుందన్నమాట. ఇంకా ఈ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం అనేది అంటే ఇన్ని ప్రత్యయం తయారైనటువంటి శబ్దం. ఇంకా ఈ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము కరిన్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. కరిన్ శబ్దానికి సమానంగా నడుస్తుందంట. కరిన్, కరినో, కరినహ అలా రూపం నడుస్తుంది. ఇక్కడ కూడా ఏదైతే తయారవుతుందో ఆ శబ్దం ఇదే విధంగా నడుస్తుంది. ఇంకా ఈ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఎలా నడుస్తుంది? కరిన్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. ఓకే, అవి ఏ రకంగా కవినా అండి, కవిమ్మ అండి? ఏంటండి? కవినా, కవిమ్మ అండి? కరిన్ శబ్దం అండి. కరిన్, కరినౌ, కరినహ. కవిం కాదు, కరిన్. అలాగే కరిన్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. సో ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇప్పుడు ఎలా అనేది? నివసతి ఇతి నివాసి. వ్యుత్పత్తి ఏం చెప్పాడు? నివసతి ఇతి నివాసి. నివసతి ఇతి నివాసి. నివసతి ఇతి నివాసి. అలాగే దీనికి ఒక రూపసిద్ధి చూద్దాం ఎలాగనేది. నివసతి ఇది నివాసి. ఇక్కడ నీ పూర్వక వస్ ధాతు అండి. ఏ ధాతు? నీ పూర్వక వస్ ధాతు రాసుకుని నివాసి శబ్దం. నివసతి ఇది నివాసి దీర్ఘం అండి. నివాసి దీర్ఘ ఈకారం వస్తుంది. ఇప్పుడు ఒకటి రూపశుద్ధి చూపిస్తాను. దీన్ని బట్టి మిగతా అన్ని కూడా అలాగే అర్థం చేసుకోవచ్చు మనం. ఎలాగొచ్చిందంటే రాసుకోండి. నీ ఎస్ వస్ ధాతు. నీ ప్లస్ వస్ ధాతు అంటే నీ ఉపసర్గము వస్ ధాతు. నీ పూర్వక వస్ ధాతు చేత ఏమొచ్చింది సూత్రం ప్రకారంగా? కర్తార్థంలో అంటే చేసేవాడు వెళ్ళేవాడు లాంటి అర్థంలో ధాతు నిని ప్రత్యయం వస్తుంది. రాయండి. నీ ప్లస్ వస్ ప్లస్ నిని. నీ ప్లస్ వస్ ప్లస్ నిని. నీ ఉపసర్గము వస్ ధాతు చేత నిని ప్రత్యయం వచ్చింది. సరే, నిని ప్రత్యయం తీసుకొచ్చాం. నిని ప్రత్యయానికి తర్వాత ఏం చేస్తాం? అనుబంధ లోపం చేస్తాం. అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? ఇన్ మిగులుతుంది. రాయండి. నీ ప్లస్ వస్ ప్లస్ ఇన్. నీ ప్లస్ వస్ ప్లస్ ఇన్. నీ అనేది ఉపసర్గం, గుర్తుపెట్టుకోండి. నీ ప్లస్ వస్ ప్లస్ ఇన్. నీ ప్లస్ వస్ ప్లస్ ఇన్. ఇంకేం చెప్పాము? ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణము కానీ వృద్ధి కానీ జరుగుతుంది అని చెప్పుకున్నామా? అది ఇక్కడ గుణం జరగ వృద్ధి జరుగుతుంది. ఏం జరుగుతుంది? ధాతునకు వృద్ధి అవుతుంది. వృద్ధి ఏమవుతుంది? ఉపదాలో ఉండే అకారానికి ఆకారం వస్తుంది.
ఇక్కడ ధాతు ఏంటి మనకు వసు ధాతు. వసు ధాతులు ఉపదా ఏంటి? అంతిమ వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపదా అంటాం, తెలుసు కదా. వస్లో అంతిమ వర్ణం ఏంటి? వస్లో మా ధాతులు మాత్రం చూసుకోవాలి, ఉపసర్గంలో కాదు, ప్రత్యయంలో కాదు, ఎక్కడ ధాతువులో. వస్ ధాతు. వస్ ధాతులు అంతిమ అక్షరం ఏంటి? సకారం. సకారానికి ముందే ఉంది ఏముంది? వా వా ఉండింది. అకారంలో ఉండే అకారం ఉంది ముందుగా. వా కూడా ఉంది, వా తర్వాత ముందు ఆ తర్వాత ఆలో వా యాడ్ అయింది అనమాట. కానీ వకారం ఉండే అకారం, ఆ అకారానికి వృద్ధి అవుతుంది. వృద్ధి అవుతుంది, ఆకి వృద్ధి ఆ అయిపోతుంది. ఓకేనా? ఆ అయిపోతుంది. దాని కింద నీ ప్లస్ వాస్ ప్లస్ నీ ప్లస్ వాస్ ప్లస్ ఇన్. నీ ప్లస్ వాస్ ప్లస్ ఇన్. నీ ప్లస్ వాస్ ప్లస్ ఇన్ నివాసం కలిపితే ఏమవుతుందండి? కలిపితే అవుతుంది నివాసిన్ అయిపోతుంది. కలిపితే అవుతుంది నివాసిన్. వాస్ అనంత కదా, పక్కన ఇన్ కలిపితే నివాసిన్ అయిపోయింది. ఏమైపోయింది? నివాసిన్. ఇప్పుడు మనకి కావాల్సిన లక్ష్యం ఏంటి? నివాసి కావాలి. నివాసిన్ కాలేదు. ఇప్పుడు మనము లాస్ట్ మనకి విసర్గం పెట్టేవాళ్ళం కదా, విసర్గం పెట్టుకుంటే సు తెచ్చుకుంటాం. తెచ్చుకుంటాం, సు తెచ్చుకుంటాం రాసుకుని. నివాసిన్ ప్లస్ సు. నివాసిన్ ప్లస్ సు. ఇక్కడ నియమ ప్రకారంగా సు తెచ్చుకుంటామండి. పదసంఖ్యని పేరు పెట్టాలంటే సు తెచ్చుకోవాలి ఖచ్చితంగా. నివాసిన్ ప్లస్ సు. వ్యాకరణ నియమం ప్రకారం సు తెచ్చుకుంటాము. విసర్గం కంటే మాగా సూకే విసర్గం చేస్తామండి. ఇక్కడ డైరెక్ట్ ఈ సు తెచ్చుకోకుండా విసర్గం రాపించేవాడిని. ఇక్కడ మనకు విసర్గం అవసరం లేదు కాబట్టి ముందు సు తెచ్చుకున్నాం. జీ ఈ సు రాగానే ఏమంటుంది? నివాసిన్ ప్లస్ సు తెచ్చుకున్నాండి. సు ప్రత్యయం తెచ్చుకున్నాం. నివాసిన్ అనే ప్రాతిపదికం, నివాసిన్ ఒక శబ్దం తయారైంది, ఒక ప్రాతిపదికం తయారైంది. ఈ నివాసిన్ అనే శబ్దం చేత మళ్ళీ సు ప్రత్యయం తెచ్చుకుంటామండి. ఏం తెచ్చుకుంటాం? ఏ విధంగా ధాతుకి పక్కన ప్రత్యయం తెచ్చుకుంటామో, శబ్దం తయారైన తర్వాత ప్రత్యయం తెచ్చుకుంటాం. ఒక శబ్దం తయారైంది, అందుకే మళ్ళీ ప్రత్యయం తెచ్చుకుంటాం. ఏ ప్రత్యయమో? సు ప్రత్యయం తెచ్చుకున్నాం. అందుకే నివాసిన్ ప్లస్ సు. నివాసిన్ ప్లస్ సు. ఇప్పుడు సు తెచ్చుకొచ్చిన తర్వాత దానికి ఎదురుగా ఒక సూత్రం వస్తుంది, శౌచ. ఏంటి? శౌచ. కాబట్టి పక్కన రాసుకుని శౌచ. ఆ సూత్రం వచ్చి ఏం చెప్తుందంటే, సు పక్కన ఉంటే ముందుండే శబ్దానికి, ముందుండే శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దంలో ఉండే ఉపదాకి నేను దీర్ఘం చేస్తాను అంటుంది. ఏ చేస్తాను? శబ్దంలో ఉండే ఉపదాకి దీర్ఘం చేస్తాను. ఇక్కడ మనకి ముందు ఏ శబ్దం ఉందండి? సు ప్రత్యయం. ఏ శబ్దం ఉంది ముందు? నివాసిన్ ప్లస్ సు కదా. ముందు ఏముంది? సు ప్రత్యయం. ఏ శబ్దం? సు ప్రత్యయానికి ముందు ఏ శబ్దం ఉంది? శబ్దం అంటున్నాను. సు ప్రత్యయానికి ముందు ఏముంది? ఏ శబ్దం ఉందని చెప్పాడు. ప్రత్యయం అడగలే, ఉపదా అడగలేదు. నివాసి శబ్దం చెప్పాను, ఉపదా అడగలేదు కదా. ఓకే అండి. సు ప్రత్యయానికి ఏ శబ్దం ఉందంటే నివాసిన్ శబ్దం ఉంది. ఓకేనా? అస్తు అండి, సంతోషం. చాలా యాక్టివ్ గా ఉండదు అందరూ కూడా. తో సు నివాసిని ప్లస్ సు తెచ్చుకున్నాము. ఆ సుకు ముందే ఉంది నివాసిని శబ్దం ఉంది. ఇక్కడ ఒక సు తెచ్చిన తర్వాత శౌచ అనే సూత్రం వచ్చేసి ఏమంటుందంటే, ఒక తాత్పర్యం అర్థం చేసుకోండి. సు పక్కన ఉంటే ముందుండే శబ్దానికి నేను దీర్ఘం చేస్తాను. ముందుండే శబ్దానికి దీర్ఘం చేస్తాను అని చెప్పి, కానీ దీర్ఘం ఎవరికి చేస్తావు? నీ వాసిలో చాలా అక్షరాలు ఉన్నాయి, చాలా వర్ణాలు ఉన్నాయి. అప్పుడు ఏం చెప్పింది? ఉపధాకు అని చెప్పింది. ఏంటి? ఉపధాకు. ఉపదా అంటే ఏమిటి? ఆ శబ్దంలో అంతిమ ఉపదా ఎవరికి చెప్తాం? అంతిమ అక్షరానికి ముందునేదే ఉపదా అంటాం. ఇక నివాసిని చూసుకోవాలి. ఇప్పుడు నివాసిన్లో అంతిమ అక్షరం ఏంటి? నకారం. ఆ నకారానికి ముందే ఉంది ఇకారం ఉంది. నివాసిన్, సిన్ లో ఉండే ఇకారం ఉంది. ఆ ఇకారం ఉపదా అయిపోయింది. అంతిమ అక్షరానికి ముందు అక్షరం ఈ కాబట్టి ఈ ఉపదా అయిపోయింది. ఆ ఉపదాకి దీర్ఘం చేస్తాను అని చెప్తుంది. శౌచ అనే సూత్రం వచ్చేసి సు అనేది పక్కన ఉంటే ముందున్నటువంటి ఉపదాకి నేను దీర్ఘం చేస్తాను అని చెప్పింది. ఇక్కడ ఉపదా ఏముంది? ఈకారం ఉంది. ఆ ఈకారానికి దీర్ఘం అవుతుంది ఈ అయిపోతుంది. రస్వ ఈకారానికి దీర్ఘ ఈకారం అయిపోతుంది. అందుకే నివాసీన్ అయిపోయింది. ఏమైపోయిందండి?
నివాసీన్ రాయండి. కింద రాయండి. నివాసీన్ ప్లస్ సు వచ్చింది కదా, దాని కింద హలో. నివాసీన్ రాయండి. సి దీర్ఘం నాయన వేయండి. క్లాస్ అవుతోందిరా. నివాసీన్ నివాసీన్ నివాసీలో సికి దీర్ఘం చేయండి. నివాసీన్ సు నివాసీన్ సు. ఓకేనా? ఇక్కడ మళ్ళీ మహోదయ నివాసీన్ ప్లస్ సు పెట్టాలా మహోదయ? సు అలా ఉంటుంది ఇప్పుడు. ఆ, అది పక్కనే ఉంది, ముందు దీర్ఘం అయిపోయింది. సిలో సికి దీర్ఘం సి అయిపోయింది, నివాసీన్ అయిపోయింది. ముందున్న సో ఉపదాకి ఏం అలాగే ఉంది. చేశాం మహోదయ? ముందున్న ఉపదాకి ఆ? శౌచ సూత్రం ప్రకారం ముందున్న ఉపదాకి దీర్ఘం వస్తుంది. నివాసిన్ అనే పదంలో శబ్దంలో అంతిమ అక్షరానికి ముందున్న అక్షరం ఈ కదా, ఆ ఈకి దీర్ఘం చేశాం. హ్రస్వ నివాసిన్ లో సి హ్రస్వ ఈకారం ఉంది, దానికి దీర్ఘం అయిపోయింది, ఈ అయిపోయింది, నివాసీన్ అయిపోయింది, ఈకి ఈ అయిపోయిందండి. ఓకేనా? శౌచ దీర్ఘం చేసింది. అంటే గుణమైందా అండి? నివాసీన్ సు మహోదయ అది కింద రాస్తే- గుణమైనట్ల? ఏంటండి? గుణం కాదండి, దానికి దీర్ఘమైంది అంట. ఉపదాలో ఉపదాకి దీర్ఘం అయిపోయింది. ఇది శౌచాసూత్రం దీర్ఘం చేస్తుంది, గుణం కాదు. అలాగేనండి. ఉపదాకి దీర్ఘం చేస్తుంది. ఓకేనా? ఓకే ఓకే. ఇప్పుడు దీర్ఘం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటే ఇంకో సూత్రం వచ్చి హల్ంగ్యాభ్యో దీర్ఘ సూతీసి ప్రిక్తం హల్ అనే ఒక సూత్రం వచ్చి ఆ సూత్రం అర్థం చేసుకోండి. ఇది వచ్చేమంటుందంటే తాత్పర్యం గుర్తుపెట్టుకొని, హలంతానికి పక్కలో సు ఉంటే దానికి లోపం చేస్తా ఉంటుంది. ఏమంటుంది? హలంత వర్ణానికి పక్కలో సు ఉంటే దానికి లోపం చేసేస్తాను అని చెప్పింది. ఇక్కడ నివాసీన్ అని చెప్తారా? నివాసీన్ లో నకారం హలంతమేనా? హలంతమే. ఆ హలంతానికి పక్కన సు ఉందా? ఉంది. కాబట్టి హలంతానికి పక్కన సు ఉంటే దానికి లోపం చేస్తాను అని చెప్పింది. అందుకే లోపం చేసింది. వచ్చి లోపం చేస్తే ఏమైపోతున్నప్పుడు నివాసీన్ మిగిలింది, అంతే. ఏం మిగిలింది మనకు? నివాసీన్ మాత్రమే మిగిలింది. సు వెళ్ళిపోయిందండి, సు వెళ్ళిపోయింది. ఓకేనా? సు తీసేయండి, అప్పుడు నివాసీన్ మిగిలింది. ఇప్పుడు తర్వాత ఇంకొక సూత్రం వస్తుందండి. ఇంకో సూత్రం వచ్చేమంటుంది? ఏ సూత్రము? నలోపః ప్రాతిపదికాంతస్య. నలోపః కస్య? ప్రాతిపదికాంతస్య. పదానికి అంతిమ నలోపః నకారస్య లోపః భవతి. ప్రాతిపదికాంతస్య పదస్య లోపః నకారస్య లోపః భవతి. ఇక్కడ నివాసీన్ ఉంది కదా, నివాసీన్ లో ఉండే నకారం లోపం చెయ్యి అని చెప్పింది. ఇది ఒక పదానికి అంతిమంలో నకారం ఉంటేనా, ప్రాతిపదికానికి అంతిమ నకారం ఉంటేనా దానికి నకారం లోపం చెయ్యి అని చెప్పింది. లోపం చేస్తే ఏమవుతుంది? నివాసీ వచ్చిందా? కింద రాయండి. ముందేమో సు తీసేసాం, అప్పుడు నివాసీన్ మిగిలింది. మళ్ళీ ఇక్కడ దీనికి ఎదురుగా ఇంకో సూత్రం ప్రకారంగా మనకు ఏమైపోయింది? నకారానికి లోపం చేస్తే నివాసీ మిగిలి దీర్ఘీకారం వచ్చేసిందా? నివాసీ. ఈ సూత్రం పేరేమిటండి? ఈ సూత్రం వచ్చేసి నలోపః. నలోపః ప్రాతిపదికాంతస్య. నలోపః ప్రాతిపదికాంతస్య. ఇది వ్యాకరణ సిద్ధి ఈ రకంగా ఉంటుందండి. ఏదో లోపల చాలా దిగిపోయాం. రామకృష్ణ గారు ఇంకా మీరంతా అది ఇది అంటుంటే ఏదో కొంచెం లోపలికి దిగేశాను నేను. ధన్యవాదాలు మహోదయ. తో ఈ రకంగా మనం ఇంకా లోపలికి అట్లా అంటే దీన్ని చేస్తా నేను చెప్పాలి ఎందుకు ఏ రకంగా అని చెప్పి. అదే ముఖ్యంగా మీకు తాత్పర్యం వచ్చేసింది. సూత్రం చెప్పరా? ఏంటండి? అంతకు ముందు సూత్రం సు పోయిందని చెప్పారు కదా, ఆ సూత్రం చెప్తారా? హల్ంగ్యాభ్యో, అది చాలా హల్ంగ్యాభ్యో గ్యాభ్యో దీర్ఘాత్ హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ సూతీసి ప్రిక్తం హల్. దీర్ఘాత్ సంధి చేస్తే శృతిస్య ప్రిక్తం హల్. శృతిస్య ప్రిక్తం హల్. మహోదయ సూత్రం నంబర్ చెప్పగలరా? నెంబరు గుర్తులేదండి, చెప్పలేను. చెప్తా తర్వాత మీకు. సూత్ర సంఖ్య మీకు అది తర్వాత గ్రూప్ లో పెడితే చూసుకోండి అండి. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర పుస్తకం లేదు, సంఖ్య చెప్పడం కష్టం. అది షష్టాధ్యాయంలో ఉంది, అది చెప్పగలుగుతాను, సంఖ్య కష్టం. సరే, ఓకే. షష్టాధ్యాయం మహోదయ ఉంటుంది. మనకు చాలాసార్లు ప్రయోగించాము, మనం వ్యాకరణలో చూస్తుంటే రోజు వస్తూ ఉంటుంది మనకు. ఓకే. ఈ సూత్రం ప్రకారం సు తీసేసాము. తర్వాత సు తీసిన తర్వాత నివాసీన్ మిగిలింది.
ఆ నివాసిలో ఉండే అంతిమ నకారం నలోపహ ప్రాతిపదికాంతస్య అని సూత్రం వచ్చి నకారం తీసేసింది. అప్పుడు నివాసి శౌచ కూడా అంతే మహోదయ. అష్టాధ్యాయం అష్టమాధ్యాయమేనా? శౌచ అది 8లో ఉంటుందండి. 8లో ఉంటుంది. 8 అది నాకు ఐడియా రావడం లేదు. మొత్తానికి ఎక్కడో ఉంది. అంటే 6, 7లో 7 కానీ 8లో కానీ ఉండొచ్చు. అది తర్వాత గ్రూప్ లో పెడతారని చూసుకోండి, ఇబ్బంది లేదు. ఓకే. సో ఈ సూత్రం ప్రకారంగా ముందు ఉపదాకి తిరిగి చేసుకున్నాం కాబట్టి నివాసి అయిపోయి మనకు వచ్చిందా నివసతి ఇది నివాసి. ముందు ఉత్పత్తిని చెప్పుకున్నాము, దీనికి ఇక్కడ నివాసి, నివసించేవాడిని నివాసి అంటాం. నివసించేవాడిని నివాసి అంటాం, అంతే. ఓకేనా? ఈ రకంగా రూపసిద్ధి మనం చూసుకోవాలండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ సూత్రం 6:1:66 మహోదయ. 6:1:66 6:1 1వ పాదం 66 సూత్రం అండి. 6:1:66 హల్నాభ్యో కదండి, హల్నాభ్యో. హల్యాభ్యో దీర్ఘాత్ శృతిస్య ప్రిక్తం హల్. ఈ సూత్రం సంఖ్య 6:1:66. 6:1 ఏంటి మహోదయ? 6వ పాఠంలో 1వ 6వ అధ్యాయంలో 1వ పాదంలో 66 సూత్రం. 6వ అధ్యాయం 1వ పాదంలో 66 సూత్రం. అస్తు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. ప్రవాసి, ప్రవసతి ఇది ప్రవాసి. ఇక్కడ ప్రా ఉపసర్గం వచ్చింది అంతే. దానికి అక్కడ మీ ఉపసర్గం ఇక్కడ ప్రా ఉపసర్గం, అదే తేడా అండి. మిగతా ప్రక్రియ అంటే ఇప్పుడు చెప్పిన విధంగానే ఉంటుంది. ప్రవసతి ఇది ప్రవాసి అంటే బాగా నివసించేవాడు, ప్రకృష్టంగా నివసించేవాడు. నెక్స్ట్ స్థాధాతుకి స్థాయి. స్థాధాతుకి ఏమొస్తుంది? స్థాధాతుకి స్థాయి. ఇక్కడ సేమ్ అదే విధంగా వస్తుందండి. ధాతు మాది స్థాయి అంటే స్థాయిగా స్థిరంగా ఉండేవాడు, స్థిరంగా ఉండేవాడు స్థాయి. నెక్స్ట్ కురుధాతుకి ఉపకారి. కురుధాతుకి ఉపకారి, ఉపసర్గం చేర్చుకోవాలండి. కురుధాతుకి ఉపకారి అంటే ఉపకారం చేసేవాడు. ఉపకారి 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 ఉపకరోతి అంటే ఉపకారి, ఉపకారం చేసేవాడు. ఇప్పుడు చూడు, చేసేవాడు వెళ్ళేవాడు అంటే అర్థం వస్తుందా? ఉపకారి. నెక్స్ట్ అపకరోతి అపకారి, అపకారం చేసేవాడు. అన్నిటికీ ఇదే విధంగా దీర్ఘం వచ్చు, అన్నిట్లో దీర్ఘం ఉంది. అపకారి, ఉపకారి, స్థాయి, అన్నిట్లో శౌచ సూత్రం ప్రకారం అన్నిటికీ దీర్ఘం అవుతుందండి. క్రూధాతుకేనా మహోదయ అపకారి కూడా? ఏంటంటే అన్ని అంతే, ఉపసర్గాలు మారే, అంతేం లేదు. ఉపసర్గాలు మారేసరికి అర్థంలో మార్పు వచ్చింది. ఏంటండి? క్రూధాతుకేనా మహోదయ అపకారి అధికారి కూడా? అది క్రూధాతుకి అపకారి వస్తుంది. జీ క్రూధాతుకి అపకారి, అపకారి వస్తుంది. ఓకేనా? ప్రతి తీసుకుంటే అపకారిన్, ఉపకారిన్, స్థాయిన్, ప్రవాసిన్ అన్నిటికీ అలా వస్తున్నాడు. ఇన్ని ప్రతి తీసుకొచ్చినప్పుడు అనుబంధ లోపం చేస్తే. ఓకే. నెక్స్ట్ అధికారి. అధికరోతి అధికారి, అధికారి దీర్ఘికారం. అధికరోతి అధికారి. అదేవిధంగా ఇంకే ద్వేషం కరోతి ఇది ద్వేషి. ద్వేషించేవాడిని ద్వేషి అంటాం. ద్వేషం కరోతి ద్వేషి. నెక్స్ట్ అభిలాషి. అభిలాషి. అభిలషతి ఇది అభిలాషి అంటే ఇష్టపడేవాడు. అభిలాషి దీర్ఘికారం. అభిలషతి ఇది అభిలాషి. అభిలాషి. నెక్స్ట్ సంచారి. సంచరతి ఇది సంచారి, సంచరించేవాడు అంటే విస్తృతంగా తిరిగేవాడు. సంచరతి ఇది సంచారి. సంచరతి ఇది సంచారి.
సో ఈ రకంగా ఉంటాయి. అన్నిట్లో దీర్ఘికారం చూడండి, అన్ని రూపసిద్ధులు మొత్తం ఇదే విధంగా ఉంటాయి. అందుకు ఒక రూపసిద్ధి తెలుసుకున్నామంటే మిగతా అన్ని కూడా మనకు తెలుస్తుంది. వ్యాకరణం అంటే ఇలా ఉంటుంది. ఒక శబ్దం నేర్చుకున్నట్టే ఉత్పత్తి ఎలా తయారవుతుంది, దాన్ని బట్టి వందల శబ్దాలు, వందలుగా లక్షల్లో అన్ని ఇదే విధంగా సంపూర్ణ శబ్దరాశి మొత్తం ఒక పొల్లు పెట్టాలని, ఒక తీయాలన్నా, ఒక విస్తృతం పెట్టుకోవాలన్నా అన్ని వ్యవస్థితంగా ఉంటుందండి వ్యాకరణం. అందుకే వ్యాకరణం అంతా మన శబ్ద రచన ఎలా, శబ్దోత్పత్తి ఎలా చేయాలని నేర్పిస్తుంది. అప్పుడు శబ్దం యొక్క ఉత్పత్తి మనం తెలిసిందంటే దాని యొక్క అర్థం కూడా మనం తెలుసుకోవచ్చు తర్వాత. రూపసిద్ధులు మొత్తం ద్వేషికి ఏమొస్తుంది మహోదయ? ద్విష్ ధాతుకి ద్వేషి వస్తుంది. ద్విష్ ధాతుకి ద్వేషి, ద్విష్ ధాతుకి ద్వేషిగా గుణం అవుతుంది. గుణం అయితే ద్వే అయిపోతుంది. ద్వేష్ ఇన్, ద్వేషిన్, ద్వేషిన్, ద్వేషి అలా అవుతుంది. మళ్ళా ద్వేషిని అవుతుంది. పుల్లింగ శబ్దాలు ఇవి స్త్రీలింగ శబ్దాలే కదండి ఇవన్నీను? స్త్రీలింగ సంబంధానికి సంబంధం లేదు. పుల్లింగ శబ్దాలు అని ఉంది, స్త్రీలింగ శబ్దాలు కాదు. స్త్రీలింగంలో ఎలా వాడతామండి దీన్ని? అపకారి, ఉపకారి అన్నప్పుడు స్త్రీలింగంలో వాడమంటే ఇచ్చిన శబ్ద రూపంలో వాడుకుంటామండి. గురువు గారు అభిలాషికి ఎలా వస్తుందండి? ఏంటండి? అభిలాషికి ఎలా వస్తుంది? అభిలషతి, అభిపూర్వక లషధాతు అండి. లషధాతుకి లషధాతు ఉపదాకి వృద్ధి అయితే ఆ అయిపోతుంది. అభిలషతి ఇది అభిలాషి. అభిలాషి, అభిలాషి ఇవన్నీ 3 లింగాలు ఉపయోగించుకోవచ్చు. సందర్భాన్ని బట్టి 3 లింగాలు ఉపయోగించుకో ఇదే పదాన్ని. అర్థమవుతుందా మహోదయ? అభిలాషతి, అభిలాషతి సంపూర్వక చరధాతుకి సంచారి అయిపోతుంది. సంపూర్వక చరధాతుకి సంచారి. సం ఉపసర్గము చరధాతు, చరధాతు, చరగతం. చరికి ఉపదాకు వృద్ధి అయితే చార్ అయిపో, చారిన్, చారీ అయిపోతుంది. అభిలాషి అంటే కోరిక ఉన్నవాడు అనా మహోదయ? ఇష్టపడేవాడు, అభిలషించేవాడు, కోరిక వాడు తీసుకో, ఇష్టం తీసుకోవచ్చు. జీ ద్వేషించేవాడు, అభిలషించేవాడు అంటే ఇష్టపడేవాడు. అదే ఇష్టపడే కోరుకునేవాడు, అదే ఇష్టపడేవాడు కోరుకునేవాడు. అన్ని పర్యావాచ శబ్దాలు దాదాపుగా అన్ని కూడా. సో ఓకే అండి. ఈ రకంగా మనం 155 నియమాలు 1వ పాయింట్ కింద కొన్ని చూసాము. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి రేపు చెప్పుకుందాం అండి. కొంచెం దీంట్లో కొంచెం ధాతులు కొంచెం భిన్నంగా ఉన్నాయి, అర్థం చేసుకునేది ఉంది కాబట్టి ఇవి రేపు చెప్పుకుందామండి. అస్తు. సో ఈ రకంగా మనకు నిని ప్రత్యయం వచ్చినప్పుడు రూపాలు ఈ రకంగా ఉంటాయి. ఇది కూడా కర్తార్థంలో ఉంటుంది. ఇది ఏ లింగం అని కాదు, ఏ లింగం 3 లింగాలు ఉపయోగించుకుంటాం. మనకు వచ్చిన విశేషాన్ని బట్టి అది పుల్లింగం అయితే పుల్లింగానికి, ఇప్పుడు అపకారి అనేది శబ్దము అపకారం పుల్లింగంలో చేయొచ్చు, పుల్లింగ వ్యక్తి అంటే స్త్రీలింగం ఉండొచ్చు, పుల్లింగం ఏదైనా ఉండొచ్చు అనమాట. అది మనకి ఇచ్చిన విశేషాన్ని బట్టి అది పుల్లింగం అయితే పుల్లింగంలో తీసుకుంటాం, స్త్రీ అయితే స్త్రీలింగంలో తీసుకుంటాం, నపుంసకలింగం అయితే నపుంసకంగా తీసుకుంటాం అట. వచ్చే శబ్దాన్ని బట్టి ఏ లింగమైనా శబ్ద రూపం అలాగే ఉంటుంది, అపకారి అనే అలాగే ఉంటుందండి. జీ ఓకేనా? అక్కడ మనకు ప్రత్యయం మార్చుకుని ఉపకారిని అలా వస్తుంది. మన ప్రత్యయం మార్చుకుని ఉపకారి శబ్దం తోటి ఉపకారిని, సంచారిని, అక్కడ నీ ప్రత్యయం తెచ్చుకోవాలి. అభిలాషిని. అక్కడ మళ్ళా తదంత శబ్దం చేత పుల్లింగ శబ్దం, ఇది తదంత శబ్దం చేత మా స్త్రీలింగంలో ఇంకో ప్రత్యయం తెచ్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆ రకంగా మారిపోతుంది. ఓకేనా? మారుతుంది. పుల్లింగంలోకి వచ్చినప్పుడు పుల్లింగం ఈ శబ్దాన్ని ఉపయోగిస్తాము. స్త్రీ ఎందుకంటే కరిని శబ్దానికి సమానంగా అని చెప్పాం కదా స్టార్టింగ్ లో. కరిని శబ్దం అంటే పుల్లింగానికి సమానంగా ఉంది కానీ పుల్లింగంలో మాత్రమే ఉపయోగిస్తాము. స్త్రీలింగంలో మన తదంత శబ్దం చేత గీస్ ప్రత్యయాలు తెచ్చుకునే సందర్భాన్ని బట్టి అప్పుడు స్త్రీలింగానికి మార్చుకోవాలి. ఉపకారిని చెప్పాం కదా, ఉపకారిని, స్థాయిని, అపకారిని, నివాసిని, అధికారిని, అధికారిని అంటాం. అక్కడ ఇంకో ప్రత్యయం వచ్చి మనకు యాడ్ చేసుకుంటాం. అంటే అధికారిని శబ్దం ఉంది ఇక్కడ. అధికారిని శబ్దం ఉండగానే నకారానికి లోపం చేయకుండా అక్కడ ఇంకోటి ప్రత్యయం తెచ్చుకొని ఈ కారం చేర్చుకుంటాం.
ఇప్పుడు నకారానికి లోపం చేశారు, నా లోప ప్రాతిపదిక అంతస్య అని చెప్పి అక్కడ నకారానికి లోపం చేయకుండా స్త్రీలింగంలో ఇంకో ప్రత్యయం స్త్రీలింగంలో ప్రత్యయం తెచ్చుకొని అప్పుడు దాన్ని కలుపుతామంట. కలిపినప్పుడు అపకారిని, ఉపకారిని, ప్రవాసిని, స్థాయిని అలా దీర్ఘికారంతో కూడుకున్నటువంటి శబ్దం తయారవుతుంది. ఓకేనా? ఇక్కడ దీర్ఘికారం ఉంది కానీ పుల్లింగ శబ్దం. ఆ పుల్లింగ శబ్దంతో మళ్ళీ ఆ ప్రత్యాంత శబ్దంతో మనం స్త్రీలింగంలో ప్రత్యయం తెచ్చుకోవాలి అండి. అస్తు జీ, ఏవో అడుగుతున్నారు. మహోదయ సుబ్రాలి గారండి. మహోదయ చూపించాన మహోదయ సూత్రం మీరు చెప్పేది చూపించా చూపించా 7వ అధ్యాయం 3వ పత్రంలో ఉంటారు మహోదయ. చూపించ శౌచ చెప్పారు. చూపించ శౌచ, చూపించ కాదు శౌచ. శౌచ శౌచ సౌపర అంటే సుపరత అని అర్థం. శౌచ సూత్రం అండి. అది మీకు చెప్తాను, రేపు చెప్తాను సూత్ర సంఖ్య. శౌచ అండి సుబ్బరెడ్డి గారు. ఓకే, సో ఈ రకంగా మనకు కొన్ని శబ్ద రూపాలు మన రూపసిద్ధి ఈ రకంగా ఉండి చూసాము. నెక్స్ట్ మిగిలిన శబ్దాల యొక్క ఉదాహరణలు, నియమంలో ఉండేటువంటి బిందువులు మనం రేపు చెప్తున్నామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉంటే మనం మంత్రపాఠం అయిపోయిందా చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. శబ్దం గ్రూప్ లో పెడతారండి. జీ, కరి శబ్దం గ్రూప్ పెడతారు. కరి శబ్దం గ్రూప్ లో పెడతారు, చూసుకోండి. కరి కరినౌ కరినః, కరినం కరినౌ కరినః, కరినా కరిభ్యాం కరిభిః, కరినే కరిభ్యాం కరిభ్యః, కరినః కరినోః కరినాం, కరిని కరినోః కరీషు. హే కరిన్, హే కరి, హే కరినౌ, హే కరినః అలా రూపం ఉంటుంది. అది గ్రూప్ లో పెడతాను, రాసుకోండి. ఓకే జీ, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. జీ, మళ్ళీ వాయిస్ బ్రేక్ అయిందండి. మీ వాయిస్ సరిగ్గా రాలేదు. మరి స్పీకర్ ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోండి. సూత్రం 6, 4, 13 ఉంది మహోదయ. శౌచ 6, 4, 13వ సూత్రం అంటుంది. 6వ అధ్యాయము 4వ పాదం 13వ సూత్రం అండి. ఓకే అండి, అతి ఉత్తమం. 6వ అధ్యాయము 4వ పాదము 13వ సూత్రం. ఓకేనా? 6, 4, 13 శౌచ సూత్రం యొక్క సంఖ్య. ఓకే అండి. సో ఇటువంటివి మనకు వ్యాకరణంలో ఇంకా చాలా విస్తృతంగా విశాలంగా ఉంటుంది. అందుకే వ్యాకరణం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా జీవితం అని అనుకుంటున్నా ఈ జన్మ ధన్యం చేసుకోండి. ఒకసారి పాణిని వ్యాకరణం ఒకసారి మీరు దాని సందులో తిరిగి మీ జీవనం గడిచిపోయిన జీవితం వెళ్ళిపోయినా కూడా నేను ఎంతో అదృష్టం చేసుకునే వాళ్ళని అనుకుంటాను. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా వ్యాకరణం చదువుకోవడానికి శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళంతా ఆ సంస్కారం తీసుకుని వెంట. ఈ సంస్కారం మీతో వస్తుందన్నమాట. మీరు చేసే ప్రయత్నం వ్యర్థం కాదు, దానికి వయసుతో పరిమితం లేదు. ఆ సంస్కారం తీసుకుంటే నెక్స్ట్ జన్మ వచ్చే జన్మ స్టార్ట్ నుంచి అదే సంస్కారంతో నువ్వు పుడతావు. మళ్ళీ ఆ సంస్కారం నీలో కోరిక ఉత్పన్నం అవుతుంది. పుట్టగానే ఆ విద్యాక్షేత్రంలోకి ఎప్పుడు అడుగు పెడతావో అదే సంస్కారం నేను ప్రేరేపిస్తుంది. అటువంటి గురువులు, అటువంటి ఆ వాతావరణం, అటువంటి మాహోల్ నీకు ఏర్పడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి నీ విద్య స్టార్ట్ ఉంది. ఇప్పుడున్న అంతిమ స్థితిలో మనకి అవకాశం కలిగింది. ఏదో పుణ్యోదయం చాలా ప్రబలంగా ఉంది కాబట్టి ఇటువంటి ఋషికృత గ్రంథాలను దేవభాష చదువుకోవడానికి మాకు అవకాశం భగవంతుడు కల్పించాడు. అది సంస్కారం మనకు వ్యాకరణం చదువుకున్నామంటే ఓపిక, ధైర్యం కావాలండి దీంట్లో. సో ఖచ్చితంగా ఋషికృత గ్రంథాన్ని చదువుకున్నామంటే మనకు నెక్స్ట్ మనకు అటువంటి సంస్కృతి సంస్కారం అనేది మనకు మనలో
రావడం వల్ల ఆ సంస్కారం ఏర్పడటం వల్ల మనకు నెక్స్ట్ జన్మ కూడా అదే విధంగా మనకు ఉత్పన్నం అవుతుంది. అటువంటి స్థితి మనకు వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు నిత్యం మనం కాదు, మన పిల్లలకే నేర్పి ప్రతి అనివార్యం, ఖచ్చితంగా అనివార్యం అనేది. మిగతా ఏమైనా చదువుకో, ఇది గ్రంథం వ్యాకరణ చదివిన తర్వాత మటుకు ఇవన్నీ ఇప్పుడు భౌతికంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ సులభంగా సరళంగా అవుతాయి. దాంట్లో ఇంకా సూక్ష్మత్వం వస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు మీ పిల్లలకి మటుకు ఏ క్షేత్రంలో ఉన్న ఇంజనీరింగ్ చదివిన, డాక్టర్స్ చదివిన వాళ్ళు ఏమని చదువుకోండి. ఇది మటుకు ఒక విశిష్టమైనటువంటి జ్ఞానం. ఇది దానికి సంబంధం లేదు. ఇవన్నీ ఇది చదువుకోవడం వల్ల దాని యొక్క స్థితి మనం ఇంకా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఏ క్షేత్రంలో అయితే ఉన్నారో, కాబట్టి ఇది నీకు ఇంకా దానికి సహాయపడుతుంది అన్నమాట. ఏ క్షేత్రంలో ఉన్నాయి ఇది బుద్ధికి వికాసం చేస్తుంది అంతే, మిగతా ఏం చేయదు అన్నమాట. బుద్ధి వికాసం ఏ విధంగా అర్థం చేసుకోవాలా? బుద్ధి వికాసం అంటే 4 వైపుల నుంచి సంపూర్ణ వికాసం చేస్తుందండి మన మైండ్ను. అది ప్రతి క్షేత్రంలో నువ్వు ఏ క్షేత్రంలో పనిచేస్తున్నావు ఆ క్షేత్రంలో మొత్తం వికసింపజేస్తున్నావు అంట. అంటే నీ బుద్ధి ఆ రకంగా అన్ని క్షేత్రాలు, అన్ని రకాలు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అని మాకు నేర్పిస్తుంది. ఒక జీవిత రహస్యాన్ని మనకు నేర్పుతుందండి. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా అనుకూలంగా ఉండేవాళ్ళు, శక్తి సామర్థ్యం ఉండేవాళ్ళు ఖచ్చితంగా మీరు వ్యాకరణం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ మంది ఉంటేనే మనం కొత్త పాఠం కూడా మొదలు పెట్టుకోవచ్చు. ఎక్కువ మంది ఉంటే గిన అస్తు. ఓకే అండి. ఓం నమస్తే ధన్యవాదాలు మహోదయ. నమో నమః. నమస్తే అండి. సర్వేభ్యో నమః. ఓం నమస్తే మహోదయ.